రక్షింపబడినటువంటి మనకు ఆ శిలువ సువార్త ఏ రీతిగా మేలుకరంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉందో ఒక 3 విషయాలను త్వరగా నేను చెప్పేసి నా సందేశాన్ని ముగింపులోనికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం తీసారా? అయితే నేను చదవనా? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఎలాగూ చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. తన శిలువ వలన మనకేమైందంట? సమాధానం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? సమాధానం వచ్చింది. యేసు ప్రభు శిలువ ద్వారా మనందరికి ఏమొచ్చింది? సమాధానము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. తన శిలువ వలన ఆ ద్వేషమును ఏం చేశాడంట? మనలో ఉన్నటువంటి ద్వేషాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ద్వేషము సంహరించబడుతుంది శిలువ ద్వారా. రెండవదిగా గుర్తుపెట్టుకోండి, వీరి ఇద్దరిని ఇక్కడ చెప్పే మాట అంటే ఈ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి. యూదులను గురించి, అన్యజనుల గురించి. అన్యజనులను చూసి యూదులు ఏమనుకుంటారంటే, వారు ఎలాంటి వారు అనుకుంటారంటే వారిని ద్వేషిస్తారు, వారితో సహవాసం చేయరు. నిజంగా ఈ లేఖనాలన్నీ మా కొరకే అనే ఆలోచన వారు కలిగి ఉంటారు. ఈ అన్యజనులను వారు దూరం పెడతారు, వారితో సహవాసం చేయగాని, వారిని ముట్టుకోవటం కానీ వారు చేయరు. మేము మాత్రమే నిజమైన దేవుని బిడ్డలము, మిగతా వారందరూ కూడా అన్యులు, వారి దేవునితో సంబంధం లేదు అని వారు భావించేవారు. వారితో సహవాసం చేయటం కానీ, వారిని ముట్టుకోవటం కానీ చాలా అపవిత్రంగా భావించేవాళ్ళు. అటువంటి పరిస్థితులలో ఈ శిలువ వారిలో, మనలో అటువంటి ద్వేషాన్ని ఏం చేసిందంట? సంహరించింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంతేకాకుండా వీరిద్దరిని అంటే యూదులను, అన్యజనులను ఏక శరీరముగా చేసింది. హల్లెలూయా. శిలువ ఒకప్పుడు యూదులు మేమే గొప్పవారం, మాకంటే గొప్పవారు ఎవరు ఈ లోకములో లేరు, మేమే దేవుని చేత ఏర్పరచబడిన వారం, ఈ ధర్మశాస్త్రము మాదే, ఈ పితరులు మావారే, ఈ లేఖనాలన్నీ కూడా మా కొరకే అని వారు భావించేవారు. మిగతా వారందరూ కూడా తక్కువ వారు, వారు అంటరాని వారు, వారితో సహవాసం చేయటం కానీ, వారిని ముట్టుకోవటం కానీ ఎంతో అపవిత్రంగా వారు భావించారు. అలాంటి భావనలో నుంచి వారిని, మనలను ఏం చేశాడని దేవుడు ఏక శరీరంగా చేశాడు. హల్లెలూయా. ఐక్యతను కలుగజేశాడు ఈ శిలువ ద్వారా. అంతేకాకుండా దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేశాను. మన ఓబియాలను ఎలా చేశాడంట? అటు యూదులను, అన్య జనాంగాలను దేవుడు ఏం చేశాడు? ఏక శరీరులుగా చేసి దేవునితో సమాధాన పరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంతేకాకుండా 17వ వచనంలో కూడా మనం చదివితే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైనటువంటి వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట? దూరస్తులైనటువంటి మీకును సమీపస్తులైనటువంటి వారికి సమాధాన సువార్తను ఏం చేశాడంట? ఆయన ప్రకటించాడు ఈ శిలువ ద్వారా. దూరస్తులైనటువంటి మీకు, మీరంటే అక్కడ ఎవరు? దూరస్తులుగా ఉన్నవారు ఎవరు? అన్యజనులు. సమీపస్తులైనటువంటి వారు అంటే అక్కడ ఎవరు? వాళ్ళు యూదులు. యూదులు అన్యజనులకు, వారి ఇరువురికి సమాధాన సువార్త ఈ శిలువ ద్వారా ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంతేకాకుండా 18వ వచనంలో చూస్తే, ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆయన ద్వారానే,
ఆయన శిలువ ద్వారానే అటు యూదులు ఇటు అన్యులు వారిరువురు కూడా ఒకే ఆత్మను కలిగి తండ్రి సన్నిధికి మనం చేరగలిగామంట. హల్లెలూయా. ఆ తండ్రి సన్నిధిలో ఉభయులు కలిసి ఆరాధించగలుగుతున్నారంటే కేవలము యేసుక్రీస్తు శిలువ ద్వారానే. హల్లెలూయా. ఉభయులను ఏం చేసిందమ్మా? ఏక శరీరులుగా చేసింది, ఏకాత్మతో నింపి ఉభయులు ఇరువురిని, అటు యూదులను ఇటు అన్య జనాంగాలని ఇరువురును కలిపి తండ్రి సన్నిధానములో కలిసి ఆరాధించే కృపను ఈ శిలువ మనకు అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకని 19వ వచనంలో కూడా చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ శిలువ సువార్త మనల్ని ఏం చేసిందంట? పరజనులుగా పరదేశులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులతో ఏకం చేసి మనమందరము కూడా ఏక పట్టణస్థులుగా, ఒకే పట్టణస్థులుగా, ఒకే గ్రామస్తులుగా చేసి మనందరినీ దేవుని ఇంటి వారిగా చేసింది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎంత గొప్ప శుభవార్త అండి. భేదాభిప్రాయాల్ని తీసివేసింది. అటు యూదులను ఇటు అన్య జనులను ఏక పట్టణస్థులుగా చేసి ఏం చేసిందంట? ఏక పట్టణస్థులుగా చేసి, ఏక శరీరులుగా చేసి, ఏకాత్మతో నింపి మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తీసివేసి, మనలో ఉన్నటువంటి ద్వేషభావమును తీసివేసి దేవుని ఇంటి వారిగా మనను చేర్చుకుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ తండ్రితో కలిసి ఉభయులు, అటు యూదులు ఇటు అన్య జనాంగాలు వారి ఇరువురు కలిసి ఒకే దేవుని, ఒకే ఆలయములో, ఒకే ఇంటి వారి వలె, ఒకే పట్టణస్థుల వలె, ఏకాత్మతో ఏక శరీరము కలిగిన వారి వలె దేవుని ఆరాధించే కృప ఈ శిలువ మనకు అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకనే శిలువ గూర్చినటువంటి సువార్త రక్షింపబడుచున్న వారికి ఎలా ఉందంట? అది దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎంత కృపను పొందుకున్నామో, ఎంత సమాధానాన్ని పొందుకున్నామో. అటు యూదులను అన్య జనులను సమానం చేసేసిందండి ఈ శిలువ సువార్త. ఎంత ఆశ్చర్యమో, ఎంత ధన్యులము. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనము సమాధానము కావాలి అంటే ఈ శిలువ సువార్తను మనము అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇంకా ముందుకు వెళితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే మనందరి యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయో ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మనందరూ కూడా అపరాధాల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. అలాంటి సమయములో యేసుక్రీస్తు ద్వారా మనమందరము కూడా బ్రతికించబడ్డాం. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అంతేకాకుండా 2వ వచనంలో కూడా అంటున్నాడు, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి యొక్క అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట? వాయుమండలపు అధిపతి అంటే దురాత్మ, అవిధేయతలను ప్రేరేపించే శక్తి గల దురాత్మ అధిపతిని మనము అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున
మునుపటి వారి వలె, ఈ లోకస్తుల వలె మనం నడుచుకున్నాము. 3వ వచనం కూడా చదవండి. వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటున్నాం. ఏం చేసామంట? వారితో కలిసి, ఈ లోకస్తులతో కలిసి మనమందరం ఎలా ఉన్నామంట? శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ, శరీరము ఎలాంటి కోరికలు కలిగి ఉంటుందో, మనసు ఎలాంటి కోరికలు కలిగి ఉంటుందో వాటిని నెరవేర్చుకుంటూ, శరీర ఆశలను అనుసరించి ఈ మునుపటి వారి వలె మనం ప్రవర్తించాం. మునుపు మనం ప్రవర్తించాము. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకున్నాము. అలాగే కడమ వారి వలె స్వభావ సిద్ధంగా మనం అందరం ఏమేమంట? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. దైవోగ్రతకు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున అన్య జనుల వలె నడుచుచు దేవునికి విరోధంగా మారిపోయాము. మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనమందరము కూడా దైవోగ్రతకు మనము పాత్రులైపోయాము. అటువంటి సమయములో ఈ సిలువ సువార్త మనల్ని ఏ రీతిగా బ్రతికించిందో ఈ రీతిగా చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనంలో మనం చూస్తే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన సిలువ రక్తము చేత ఏం చేశాడంట? మనను సంధి చేశాడు. హల్లెలూయా. దైవోగ్రతకు పాత్రులమైపోయినటువంటి మనలను ఈ ప్రపంచ ధర్మము చొప్పున శరీర సంబంధమైనటువంటి, మనసు సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులమై చచ్చిపోయినటువంటి స్థితిలో మనలను దేవుడు ఏ రీతిగా మనకు విడుదల దయచేశాడు, ఏ రీతిగా మనకి విమోచన కలుగు చేశాడంటే, ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడంట? సంధి చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవలని తండ్రి అభీష్టమాయను. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. శిలువ రక్తము ద్వారా సంధి చేసి, ఆ శిలువ ద్వారా అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో ఏం చేశాడంట? సమాధాన పరిచినాడంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. మెట్టుకు ఈ శిలువ సువార్త మనకు ఏం కలుగు చేసిందమ్మా? సమాధానమును కలుగ చేసింది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు సమాధానం లేకున్నావా? నీ పొరుగు వారితో సమాధానం లేకున్నావా? నీ బిడ్డలతో నువ్వు సమాధానం లేకున్నావా? నీ రక్త సంబంధులతో సమాధానం లేకున్నావా? ఏ రీతిగా నువ్వు సమాధానం లేకున్నావో అయితే రా. ఎక్కడికి రావాలి? ఈ శిలువ చెంతకు చేరాలి మనం. హల్లెలూయా. నాకు సమాధానం కావాలయ్యా. నా పిల్లలతో నాకు సమాధానం లేదు, నా భార్యతో నాకు సమాధానం లేదు, నా సహోదరులతో నాకు సమాధానం లేదు, నా పొరుగు వారితో నాకు ఏమి లేదు, సమాధానం లేదని బాధపడుతున్నావా? అయితే ఈ రోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ శిలువ చెంతకు చేరు. నువ్వు చేరినట్లయితే ఆయన సమాధాన పరుస్తాడు. హల్లెలూయా. ఆ శిలువ చెంతకు చేరి, ఆ శిలువ బలిపీఠము చెంతకు చేరి మనం ప్రార్థించే వారిగా, మొరపెట్టే వారిగా మనం ఉంటే కనుక మనలో గొప్ప సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నువ్వు ఎవరితో సమాధానం లేకపోయినా నువ్వు శిలువ చెంతకు చేరి మొదలుపెట్టినట్లయితే ఆయన రక్తము ద్వారా సంధి చేసి ఏం చేస్తాడు? మనలో విరోధ భావాలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. మనలో ద్వేష భావాలన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఆయన సంహరించి వేస్తాడు. హల్లెలూయా. మనలో అసూయలన్నీ కూడా యేసు రక్తము ద్వారా కడిగి వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? నీ ఇంట్లో సమాధానం లేదని ఇంట్లో కూర్చుంటే నీకు సమాధానం రాదు.
ఎక్కడికి రావాలి? నీటిలో సమాధానం కావాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రా. ఆ కలువరి శిలువలో రక్తము కార్చినటువంటి ఆ యేసయ్య సన్నిధికి రా. నీ జీవితంలో గొప్ప సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. యాకోబు, ఏశావు ఇద్దరు కూడా అన్నదమ్ములే, కానీ వారిలో ఏం లేదు? సమాధానం లేదు. తమ్ముడు వస్తున్నాడని ఎరిగి ఏశావు 400 సైన్యాన్ని ఎండబెట్టేసుకొని వచ్చేస్తున్నాడు. ఎందుకు? సంహరించేద్దామని, తమ్ముడిని మట్టి కనిపించేద్దామని, సంహరించేద్దామని 400 సైన్యాన్ని ఎండబెట్టుకొస్తున్నాడు. ఆ విషయం తమ్ముడికి అర్థమైపోయింది, తమ్ముడికి తెలిసిపోయింది, యాకోబుకు తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. అయ్యా, నా అన్న నా మీద కోపంతో ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చిన్న మోసం చేశానని ఆ కోపముతో రగిలిపోయి నన్ను సంహరించాలని, నాకున్నటువంటి భార్యలను పిల్లలను అందరూ కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకుని వస్తున్నాడని యాకోబు ఎంతగానో భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 32:11 చూడండి. నా సహోదరుడైనటువంటి ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఆదికాండము 32:11 ఏ రీతిగా మాట్లాడుతున్నాడో చూడండి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచు దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా. అయ్యా, నాకున్న పిల్లలను సమస్తాన్ని తల్లులను అందరూ కూడా నాశనం చేయడానికి వచ్చేస్తున్నాడు అయ్యా అని భయముతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే. హల్లెలూయా. నీవును అప్పుడు దేవుడు ఆ రీతిగా భయముతో యెబ్బోకు రేవు దగ్గర దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆస్వాదించదే తప్ప నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదయ్యా. నీవే మా ఇరువురికి ఏం చేసేవాడు? సమాధానము కలుగు చేసేవాడు నాయన. ఇంకా ఏ పెద్ద మనిషి వచ్చినా మాలో సమాధానం రాదయ్యా, నీవే కలుగు చేసుకయ్యా. అయ్యా, నా సహోదరునటువంటి దేశభావాన్ని సంహరించయ్యా అని దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నిజమేనండి. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే గనక నీ విరోధుల్లో నీ మీద ఉన్నటువంటి ద్వేషభావాన్ని ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. నిన్ను గూర్చినటువంటి విరోధులు ఉన్నారు కదా, వారిలో నిన్ను గూర్చినటువంటి ద్వేషభావం ఉంది. ఆ ద్వేషభావము వారి నుంచి తొలగిపోవాలి అంటే, సంహరించబడాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? సిలువ చెంతకు వచ్చారు. ఆ యేసయ్యను ఆశ్రయించు. ఆ కలువరి సిలువలో నీ కోసం నా కోసము ఆ రక్తము కార్చినటువంటి ఆ యేసయ్య బలిపీఠము చెంతకు చేరి యేసయ్య సన్నిధిలోనికి చేరి నువ్వు ప్రార్థించినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి ద్వేషభావాన్ని ఏం చేస్తాడు ఆయన? నీ విరోధులు ప్రతి ద్వేషభావాన్ని తీసివేసి గొప్ప సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు. యాకోబు ఎప్పుడైతే యెబ్బోకు రేవు దగ్గర ఆ రీతిగా మొరపెట్టాడో 32:12 చూస్తే దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. నీవు ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయదవని నీవు సెలవిచ్చావు కదయ్యా. నువ్వు నాకు వాగ్దానం చేసావు కదయ్యా. నీ సంతానాన్ని ఇసుకరేణు వలె ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తానని వాగ్దానం చేసావు కదయ్యా. ఈ రోజున చూస్తే నా సహోదరుడు నా పిల్లలను నాకున్నటువంటి కలిగిన సమస్తమును నన్ను సంహరించాలని, భూమి మీద ఒక్కడు కూడా బ్రతకడానికి వీలు లేదని వచ్చేస్తున్నాడు అయ్యా. ఏంటయ్యా ఈ పరిస్థితి అని యాకోబు యెబ్బోకు రేవు దగ్గర దేవునితో పెరుగులాడుట మనం చూస్తామన్నాం. ఆ సమయంలో అతడు దేవుడితో పోరాడినప్పుడు నీవు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ నీవు పోరాడి గెలిచితివి. హల్లెలూయా. నిశ్చయముగా నేను నీకు సమాధానం కలిగించేస్తానని దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఎంత కోపంతో ఎంత ద్వేషంతో
ఎంత పగతో వచ్చాడో అంత ప్రేమను వారికి దేవుడికి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎంత ద్వేషముతో, ఎంత కక్షతో, ఎంత ప్రతీకారంతో, ఎంత పగతో వచ్చాడో ఆ ప్రతీకార భావం అంతా, ఆ పగంతా కూడా పోయి ఏమైపోయిందండి, యోసేపుని చూడగానే ఎక్కడ లేని దుఃఖం వచ్చేసిందండి. హల్లెలూయా. యాకోబుని చూడగానే ఎక్కడ లేని దుఃఖము యోసేపుకు వచ్చేసింది. వారి ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తున్నారు, దుఃఖించారు. అంత ప్రేమను దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సమాధానం అండి. ఈ రోజున మనం కూడా ఒకవేళ నీ ఇంటిలో సమాధానం లేదేమో, నీ పిల్లల మధ్యలో సమాధానం లేదేమో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో సమాధానం లేక నీవు ఉన్నావేమో, సహోదరి సహోదరుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేక ఉన్నావేమో, ఈరోజే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నా సిలువ చెంతకు వచ్చి నా సన్నిధికి రా, నేను నీకేమిస్తాను, సమాధానం ఇస్తాను. ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకుంటావు? ఎందుకు నీ సమయాన్ని వృధాగా లోకంలో పాడు చేసుకుంటావు? సమాధానం లేకుండా నీటిలో ఎందుకు అంతగా కూర్చొని నీ జీవితాన్ని, నీ బ్రతుకును నాశనం చేసుకుంటావు? సమాధానం కావాలా? నా దగ్గరికి రా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. మెట్టుకు సిలువ కూర్చున్నటువంటి సువార్త రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తిగా ఉంది. ఈ సిలువ సువార్త మనకు సమాధానమును అనుగ్రహిస్తుంది. మొదటి మాట చెప్పండి. ఈ సిలువ సువార్త మనకేమనుగ్రహిస్తుంది? సమాధానమును అనుగ్రహిస్తుంది. రెండవదిగా మనం చూస్తే ఈ సిలువ సువార్త ద్వారా మనము ఏమి పొందుకుంటున్నామంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13, 14, 15 వచనాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యున్నట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేర్వాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నట్ట? అపరాధముల వలను శరీరమందును సున్నతి పొందక ఉండటం వలను మనమంతా కూడా మృతులై ఉన్నాము, చచ్చిన స్థితిలో ఉన్నాము. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను మనుష్యుడు నెరవేర్చలేక ప్రతి వాడు అపరాధుడుగా దేవుని ఎదుట నిలబడ్డాడు. ఈ ధర్మశాస్త్రముల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను మనుష్యుడు నెరవేర్చలేక, వాటి ప్రకారము జీవించలేక ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారండి? దేవుని ఎదుట అపరాధులుగా ఉన్నారు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఎవరు కూడా పాటించడం అవట్ల. ఏదో ఒక విషయంలో ఏం చేస్తాడు? మనుషుడు తప్పిపోతూ ఉన్నాడు, అపరాధిగా అయిపోతున్నాడు. అటువంటి సమయములో యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే, ఆ సిలువ, ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పత్రాన్ని దానికి నెరవేర్చలేకపోతున్నాడు. అది మనుషులకు విరోధంగా ఉంది. మనుషులకు క్షమాపణను కలుగు చేయనిట్లేదు. మనుషులను దోషులుగా చేస్తూ ఉంది. నా ఎదుట అపరాధులుగా ఈ పత్రము నిలబెడుతూ ఉంది. ఈ ధర్మశాస్త్రము ఆజ్ఞ గల పత్రము
మనిషిని దేవుని ఎదుట ఏం చేస్తుందంట? అపరాధులుగా, దోషులుగా నిలబెడతా ఉంది. దేవునితో మనకి సమాధానం లేకుండా చేస్తుంది. దేవునికి విరోధస్తులుగా ఈ పత్రం మనకు చూపిస్తా ఉంది, ఈ ఆజ్ఞల పత్రం. అయితే ఈ ఆజ్ఞల గల ఈ పత్రాన్ని దేవుడు ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి ఆ ఆజ్ఞల గల పత్రం మీద ఉన్నటువంటి చేరాతలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంట? తుడిచి వేశాడు. హల్లెలూయా. మనకు అడ్డము లేకుండగా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించి వేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత గొప్ప మేలు చేశాడండి. చూసారా? ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను మనము పాటించలేకపోతున్నాం. ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల ద్వారా మనమందరము దేవుని ఎదుట దోషులుగా నిలబడుతున్నాం. ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు మనందరికీ అది విరోధంగా ఉంది. దేవుని ఎదుట మనల్ని దోషులుగా నిలబెడతా ఉంది. అందుకని ఆ పత్రాన్ని తీసుకొని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞలు గల ఆ పత్రాన్ని తీసుకొని మేకులతో ఏం చేశాడంట? ఈ సిలువకు కొట్టేసి దాని మీద రాయబడినటువంటి రాతలన్నిటినీ కూడా, ఆజ్ఞలన్నిటినీ కూడా ఆ సిలువ రక్తం ద్వారా ఏం చేశాడు? దేవుడు తుడిచి వేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంక ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఏమన్నాయి? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన దోషులమా? కాదు. ఆ సిలువ రక్తం వచ్చి అంతగా చేరినప్పుడు మనము క్షమించబడతాం. హల్లెలూయా. ఆ ఆజ్ఞలన్నిటినీ, మనను దోషులుగా దేవుని ఎదుట నిలబెడుతున్నటువంటి ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా ఆ సిలువ రక్తము ద్వారా దేవుడు ఆ చేతి లోపలన్నిటిని కూడా తుడిచివేసి ఏం చేస్తున్నాడంటే మనలను దేవుని ఎదుట మనలను క్షమించేలాగా చేసింది. అక్కడ చదవండి. దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. సిలువ చేత మనకి జయోత్సవము కలిగేలాగా, గొప్ప వేడుక చేసుకునేలాగా దేవుడు మనకు ఆ సిలువను దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఈ రోజున సిలువ ద్వారా మనమందరం కూడా దేవుని దృష్టిలో క్షమించబడ్డాం. యేసయ్య ఆ కలువరి సిలువలో రక్తాన్ని చిందించకపోతే దేవుని ఎదుట నీవు నేను ఎలా నిలబడాలి? దోషులుగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడో ఇప్పుడు దేవుని దృష్టిలో మనము దోషులము కావు. ఎందుకంటే ఆ కలువరి సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా మనకు వ్యతిరేకమైనటువంటి ఆ పత్రము కొట్టివేయబడటం ద్వారా, తుడిచివేయబడటం ద్వారా మనలో పాపములన్నీ కూడా తుడిచివేయబడి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాము? మన అపరాధములన్నీ కూడా క్షమించబడిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించేశాడు. అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సిలువ ద్వారా మనకేమొచ్చింది? క్షమాపణ దొరికింది. అందరూ కూడా చెప్పండి, సిలువ ద్వారా క్షమాపణ దొరికింది. మొదటి మాట ఏం నేర్చుకుందాం? సిలువ ద్వారా ఏం దొరికింది? సమాధానం దొరికింది. సిలువ ద్వారా క్షమాపణ దొరికింది. హల్లెలూయా. రెండు మాటలు ఇప్పుడు నేర్చుకున్నాం. మొదటిగా సిలువ ద్వారా సిలువ ద్వారా సమాధానము దొరికింది. రెండవది సిలువ ద్వారా క్షమాపణ దొరికింది. నిజంగా ఆయన చెంతకు చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. పాపులను క్షమించడం కొరకే, పాపము నుంచి మనకు విడుదల కలుగు చేయడం కొరకే, పాపులను రక్షించడం కొరకే, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. పాపులను శిక్షించడానికి రాలా, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. పాపము నుంచి మనల్ని విడిపించడానికే, పాపములో నలిగిపోతున్నటువంటి మనలను క్షమించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి. హల్లెలూయా. ఆ సిలువ ద్వారానే, ఆ యేసయ్య ఆ కలువరి సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారానే
ఈరోజు మనందరికీ క్షమాపణ దొరికింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒకరోజు వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమెను అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రధానులు, చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని అందరూ కూడా యేసయ్య దగ్గర చెంతకు చేశారు. అయ్యా, ఈమె పాపం చేస్తుంటే మేము ఈమెను రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నాం. ఈమె ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఇదిగో వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞలు చొప్పున ఏం చేయాలి? ఇవని మోషే ధర్మశాస్త్రము చొప్పున ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. అయితే నువ్వేం చెప్తావు అని అక్కడ దేవునిని వారు ప్రశ్నించారు. శాస్త్రులు, పరిచయం, అనేక రకాల పెద్దలు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎంతో మంది వచ్చేసారు. ఆ సమయంలో దేవుడు ఆమెకు ఆమె ఏం చేస్తుందంటే ఆ సమయంలో యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా పాపం చేస్తానయ్యా, క్షమించయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది. హల్లెలూయా. ఆమె క్షమాపణ గుణాన్ని, ఆమె అర్జించే విధానాన్ని దేవుడు చూశాడు. దేవుడు క్షమించేశాడు. యేసయ్య క్షమించేశాడు. యేసయ్య క్షమిస్తే సరిపోద్దా? మనుషులు కూడా క్షమించాలి కదా. మనుషులు క్షమించే పరిస్థితిలో లేరు. ఆమెను ఏం చేయాలనుకున్నారు? వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేద్దామని చూస్తున్నారు. యేసయ్య అయితే ఆమెను క్షమించాడు. కానీ అక్కడ వచ్చినటువంటి మనుషులు ఎవరు కూడా ఆమెను క్షమించడానికి ఇష్టపడట్లా. ఏం చేయాలి? ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమని రాళ్లతో కొట్టి చంపాలి అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందా? ఆమె మీద రాయి ఎప్పుడు వేద్దామా, ఆమెను ఎప్పుడు సంహరించేద్దామా అనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఆమెను కాపాడదామనే ప్రసక్తే వారికి మనసులో లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? పాపులను క్షమించువాడండి యేసయ్య. ఆమెను క్షమించడం మాత్రమే కాదు, వారు కూడా క్షమించేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. వారు కూడా ఆమెను క్షమించేలాగా చేశాడు. చేయలేదా? రాళ్ళు వేశారా? ఏమన్నాడు దేవుడు? మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి. మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయండి అని చెప్పగానే రాయి వేద్దాం అనుకున్నారు. కానీ ఆయన ఏదో రాస్తా ఉన్నాడు. ఆ రాతను చూసి వారు భయపడి చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఒక్కడ కూడా ఏం చేయలేకపోయారు. ఆమె మీద రాయి వేయలేక ఆ రాళ్ళన్నీ కూడా రాశిగా పడేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వేయగలిగారు రాయిని, వీలైపోయారు. ఆ తర్వాత యేసు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు. ఇదిగో నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండకూడదు, వెలుగు సంబంధుల వలె ఉండాలి అని దేవుడు అక్కడ ఆమెను వెలుగులోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బ్రతుకును మార్చుకుంది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి ఇక యేసును వెంబడించడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు క్షమిస్తున్నావు. ఇంకా నేను క్షమించిన వాళ్ళు చాలా మంది అంటారు, అయ్యా ఒక చిన్న మాట మాట్లాడానయ్యా, దానికి నన్ను క్షమించలేకపోతున్నారయ్యా, ఎందుకో నా మీద కక్ష కట్టారయ్యా, నాతో మాట్లాడట్లేదయ్యా అనేవి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నా తల్లిదండ్రులే మాట్లాడట్లేదయ్యా, నా అన్నదమ్ములే మాట్లాడట్లేదయ్యా, నాకు విరోధస్తులు అయిపోయారయ్యా, నేను ఏ నేరం చేయలేదయ్యా, వాళ్ళు పళ్ళెత్తి కూడా ఒక మాట కూడా అనలేదయ్యా, ఎందుకోనో నా మీద కోపంతో ఉన్నారయ్యా, ద్వేషంతో ఉన్నారు, ఇంకా నా మీద విరోధంగా మాట్లాడుతున్నారు. నేను వారిని క్షమించినా కానీ వారు నన్ను క్షమించలేకపోతున్నారు అనే పరిస్థితులు ఈ రోజున కుటుంబాలు లేవా? నిన్ను క్షమించినటువంటి వారు ఈ లోకంలో లేరా? ఉన్నారు. నువ్వు క్షమించినా వారు నిన్ను క్షమించట్లేదు. దేవుడు నిన్ను క్షమించాడు, అలాగే నీవు కూడా ఏం చేయాలి? ఇతరులే క్షమించాలి.
దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము నీవు ఇతరులను క్షమించాలి. నీవు వారిని క్షమించిన వారు నిన్ను క్షమించరు. వారు నిన్ను క్షమించరు. వారు నిన్ను క్షమించినటువంటి సందర్భంలో నువ్వేం చేయాలి? యేసయ్య దగ్గరికి రా. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ పాపాత్ములైనటువంటి స్త్రీ, వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. వారు క్షమించరని చెప్పిన వారిని ఆమెను క్షమించేలాగా యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. వారి ద్వారా అపాయము వస్తుందని ఆమె ఎరిగింది, కానీ వారి ద్వారా అపాయము రాకుండా దేవుడు చేశాడండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడికి రావాలి? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను క్షమించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నీ జీవితం ఉందేమో, నీ రక్త సంబంధులు నిన్ను క్షమించట్లేదేమో, నీ బంధువులు నిన్ను క్షమించట్లేదేమో, నీ స్నేహితులు నిన్ను క్షమించట్లేదేమో. అయితే మనం ఎక్కడికి రావాలి? సిలువ చెంతకు రావాలి. హల్లెలూయా. నీవు నేను సిలువ చెంతకు వస్తే నిన్ను క్షమించిన వాళ్ళు ఎవరు ఉండరండి. హల్లెలూయా. నీకు విరోధస్తులందరూ కూడా నీకు మిత్రులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సిలువ ద్వారా మొదటిగా మనకు సమాధానము అనుగ్రహించబడింది. సిలువ ద్వారా రెండవదిగా మనకు క్షమాపణ మనకు అనుగ్రహించబడింది. మూడో మాటలను చెప్పేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకువెళ్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 6వ వచనం మనం చూస్తే గనక ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెల్లించండి. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిను. ఏలయనగా మనమికను పాపమునకు దాసులుగా ఉండకుండగా పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఇంకా పాపానికి మనం ఒకప్పుడు పాపులో మనం ఆదాములో ఉన్నటువంటి పాపము మనలోకి వచ్చేసింది. ఆ పాప స్వభావముతో మనం ఉన్నాం. ఆదాము ఏ రీతిగా పాప స్వభావంతో నింపబడ్డాడో ఆ పాప స్వభావం మనలోనికి వచ్చేసింది. అందుకనే చెప్తున్నాడు, మనమికను పాపమునకు దాసులు కాకుండా. ఆ పాపము వల్ల మనం కూడా దాసులుగా మారిపోయాము. ఆదాము ఏ రీతిగా పాపము చేసి పాపమునకు దాసులుగా మారిపోయాడో ఈ రోజున మనం కూడా అలాగా ఆదాము వలె మనం కూడా పాపము చేసి మనము కూడా పాపమునకు దాసులుగా మారిపోయాము. అంతేకాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిను. ఏమైందంట? ఈ పాప స్వభావము నిరర్ధకమగునట్లుగా, ఈ పాపముకున్నటువంటి దాసులుగా మనం ఉన్నటువంటి మనము వాటన్నిటిలో మనలోంచి తీసివేయాలని ఈ పాప స్వభావమును ఏమైందంట? ఆయనతో కూడా సిలువ వేయబడింది. దేవి స్తోత్రం చెల్లించండి. ఇక సిలువ వేసింది, ఇక బ్రతుకుతుంది. ఈ పాప శరీరం, పాప స్వభావము ఇది నిరర్ధకమగునట్లుగా పాపానికి దాసులుగా ఉన్నటువంటి ఆ మనస్సు, ఆ తలంపులన్నీ కూడా ఏమైపోవాలి? సిలువకు అప్పగించబడాలి. అవి చావాలి. దేవుడు ఆ రీతిగా
మనలోటువంటి పాపం అంతటిని కూడా, పాప స్వభావం అంతటిని కూడా ఆ శిలువకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనం పాపులకు దాసులుగా ఉన్నాము. పాప శరీరము మనలో నిరర్ధకమవునట్లు, అంటే పాప స్వభావము మనలోంచి తొలగిపోవునట్లుగా ఈ స్వభావం అంతటిని కూడా యేసయ్య ఏం చేశాడంట? ఆ శిలువకు బంధించేశాడంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందుకే ఆ శిలువకు బంధించేశాడు. ఎందుకోసం బంధించాడు? మనలో ప్రాచీన స్వభావము తొలగిపోయి మనము నవీన జీవితము పొందుకోవాలని. ఇందా చదివాం కదా, మనలో ప్రాచీన స్వభావము తొలగిపోయి నూతన జీవము పొందుకోవాలని మన ప్రాచీన స్వభావమును, ఈ పాప శరీరపు తలంపులను ఆయన శిలువకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మెట్టుకు ఈ శిలువ ద్వారా, ఈ పాప స్వభావము శిలువ వేయబడటం ద్వారా, మన ప్రాచీన స్వభావము శిలువ వేయటం ద్వారా మనలో నూతన జీవము మనం పొందుకోగలిగాం. హల్లెలూయా. మనము నూతన జీవాన్ని మనము పొందుకోగలిగాం. అంటే శిలువ ద్వారా మనలో నూతన జీవము అనుగ్రహించబడింది. నూతన జీవము అనుగ్రహించబడింది. మొదటిగా ఏమనుగ్రహించబడింది? శిలువ ద్వారా మనకు సమాధానము అనుగ్రహించబడింది. రెండవదిగా శిలువ ద్వారా క్షమాపణ అనుగ్రహించబడింది. మూడవదిగా శిలువ ద్వారా మనకు నూతన జీవితము అనుగ్రహించబడింది. మన ప్రాచీన స్వభావము, మన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఈ పాపములకు దాసులుగా ఉన్నటువంటి ఈ శరీరం అంతా కూడా ఆ శిలువకు అప్పగించడం ద్వారా మన నూతన జీవితముగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఏం చేయాలి? మనం వాటిని శిలువ వేసేయాలి. ఆ ప్రాచీన స్వభావాన్ని శిలువ వేసేయాలి. అప్పుడు మనము నూతన పురుషుడిగా మార్చబడతాం. ఇంకా మీకు అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో చూడండి. ఒకప్పుడు ప్రాచీన స్వభావం ఎలా ఉంది? హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించేవాడు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత యేసు ప్రభు యొక్క శిలువను గురించి తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఏమంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడను, సంఘాన్ని హింసించేవాడిని, జాలి దయ కనికరం లేనటువంటి వాడిని, ప్రాచీన స్వభావములో నేను భయంకరుడును. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను నా జీవితాన్ని నేను ఏం చేశానో తెలుసా? ఏం చేశాడంట చూడండి. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. చూసారా? తన ప్రాచీన స్వభావం అంతా కూడా ఏం చేశాడు? ఆయన శిలువ వేశాడు. అహింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నటువంటి ఆ స్వభావం అంతా కూడా ఏం చేశాడంటే ఆయన శిలువ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇక జీవించేది నేను కాదు, ఈ ప్రాచీన పురుషుడు కాదు ఇక నాలో ఉన్నది. ఇప్పుడు నాలో ఉన్నది ఎవరు? క్రీస్తే నాలో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నా జీవితము నూతనమయమైంది. నా జీవితము నూతన పరచబడింది. నూతన వ్యక్తిగా నేను మార్చబడ్డాను. నా ఆలోచనలు మారిపోయాయి, నా మాటలు మారిపోయాయి, నా చూపులు మారిపోయాయి. ఒకప్పుడు నేను హింసకుడిగా ఉన్నా, దూషకుడిగా ఉన్నా, హానికరుడిగా ఉన్నా. ఎప్పుడైతే ఆ ప్రాచీన స్వభావమును నేను శిలువ వేసుకున్నానో ఇప్పుడు క్రీస్తు రూపములోనికి నేను మార్చబడ్డా. హల్లెలూయా. నూతన జీవితాన్ని నేను పొందుకున్నా. యేసయ్య లాంటి మనసును, ప్రేమ కలిగే మనసును, జాలి కలిగే మనసు నేను పొందుకున్నా అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? శిలువ వేసేయాలి. ప్రాచీన స్వభావాన్ని శిలువ వేస్తేనే మనం నూతన వ్యక్తిగా మార్చబడతాం. అంటే ఈ శిలువ మనను నూతన వ్యక్తిగా మారుస్తుంది. ఈ శిలువ ఏం చేస్తున్నాము? మనను
ప్రాచీన స్వభావమును, పాపములకు దాసులుగా ఉన్నటువంటి శరీరమును తీసివేసి ఒక నవనూతనమైనటువంటి వ్యక్తిగా, ఒక గొప్ప విలువైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఆ శిలువ మనల్ని ఏం చేస్తుంది? మార్చి వేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. అలాంటి గొప్ప జీవితం మనం పొందుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? శిలువ చెంతకు చేరాలి. మనలో పాపపు అలవాట్లు పోవట్లేదా? బానిసగా ఉన్నావా? వ్యసనాలతో నింపబడ్డావా? దుష్ట తలంపులతో నీవు ఉన్నావా? చెడిపోయినటువంటి ఆలోచనలతో నీవు ఉన్నావా? రా ప్రభు దగ్గరికి. నీవు ఎలాంటి వ్యసనాలు కలిగి ఉన్నా, ఈ లోక సంబంధమైన ఎటువంటి పాపములను చిక్కబడినా వాటి నుంచి నువ్వు విడుదల పొందకపోతే ఎక్కడికి రావాలి? మనము యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆ యేసయ్య దగ్గరికి వస్తే ఆ ప్రాచీన స్వభావాన్ని, నిన్ను పాడు చేసే ఆ పాడు స్వభావాన్ని ఆ శిలువకు అప్పగించి దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా. శిలువ ద్వారా మన జీవితాలు నూతనమయమవుతాయి. నూతన జీవితాలుగా మనం మార్చబడతాం. చూసారా శిలువ ఎంత శక్తి గలదో. అందుకని రక్షింపబడుచున్న వారికి శిలువ కూర్చున్నటువంటి సువార్త అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తిగా ఉంది. ఆ శిలువ మొదటిగా మనకి ఏం చేసిందండి? సమాధానమును కలుగు చేసింది. రెండవది శిలువ క్షమాపణను కలుగు చేసింది. మూడవది శిలువ మనను నూతన జీవితమును కలుగు చేసింది. ఈ మూడు మన జీవితంలో మనం పొందుకోవాలంటే ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, ఒక సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని, క్షమాపణ కలిగినటువంటి జీవితాలను మనం పొందుకోవాలి అంటే మనం ఎక్కడికి చేరాలి? ఆ శిలువ చెంతకు చేరి మనము ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అయితే శిలువ చెంతకు చేరి ఆ కలువరి శిలువ వైపు చూస్తూ, యేసయ్యా నా నిమిత్తమే కదా, నా పాపములను క్షమించిన కొరకే కదా నీవు నలగొట్టబడ్డావు, నీలో ఏ పాపము లేదయ్యా, నా పాపములే నీ మీద వేసుకొని నా స్థానములో నువ్వు శిక్షించబడ్డావయ్యా, నా అపరాధములే నీ మీద మోపబడ్డావయ్యా, నా నిమిత్తమే నీవు నలగొట్టబడ్డావయ్యా అని నీవు గ్రహించి యేసయ్య సన్నిధిలోనికి చేరి ఆ శిలువ బలిపీఠము చెంతకు చేరి కన్నీళ్లు విడుచుచు, దేవా పాపినయ్యా, నాకు రావలసిన శిక్షను నీవు భరించావయ్యా అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అలాంటి వ్యక్తి జీవితంలో సమాధానమును అనుగ్రహిస్తాడు, క్షమాపణను అనుగ్రహిస్తాడు, అతని జీవితాన్ని నూతన జీవితంగా మారుస్తాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కృపను నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.